మేడం నిఖిల్ ఫస్ట్ నుంచి ఉన్నారు, గౌతమ్ రీఎంట్రీ అయ్యాడు. సో విన్నర్ నిఖిల్ అవుతాడా గౌతమ్ అవుతాడా? ఆడియన్స్ ఏమో గౌతమ్ గౌతమ్ అంటున్నారు. ఆడియన్స్ ఎవరైతే ఏముంది చెప్పలేము, ఎందుకంటే ఈ సీజన్ లో ఒక్కొక్కరి గ్రాఫ్ ఒక్కొక్క వీక్ కి మారుతూ ఉంది. సో వాళ్ళిద్దరు విన్నింగ్ రేస్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే. బట్ ఈ వీక్ ఎవరు మైండ్ ఎలా చేంజ్ అయితే ఎవరు విన్ అవుతారని చెప్పలేం. కాబట్టి నాకు ఎవరు గెలిచినా ఓకే అండి, బికాజ్ ఇద్దరు నాకు చుట్టాలు కాదు, అట్లా కాదు. నాకు ఎవరు, నేను గేమ్ ఇంట్లో ఉండి ఆడినప్పుడు మాత్రమే చూస్తా. మీరందరూ బయట ఉండి వాళ్ళు ఎక్కడెక్కడో ఏ కెమెరా దగ్గర ఎవరు ఉన్నారో మీరు చూస్తారు. నేను అందుకే అంటున్నా, నేను చూసినంత వరకు ఇద్దరు ఎవరు గెలిచినా ఓకే. ప్రేరణ చాలా బాగా ఆడుతుంది, టాస్క్లు ఇవన్నీ ఇచ్చి పడేస్తుంది, అబ్బాయిలతో పోటీగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. నేను జెన్యూన్ గా చెప్పనా, నబీల్ గేమ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. బట్ 3 వీక్స్ ఎప్పుడైతే బయట నుంచి ఆడియన్స్ వీళ్ళు వచ్చినా కొంచెం ఎందుకో చిన్నోడు మా అందరికంటే కొంచెం గాబరా పడుతున్నాడో లేకపోతే ఏంటా అనేది పికప్ అవుతున్నాడు. నబీల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. చెప్పలేనండి, మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. డౌన్ అయ్యాడా? నాకు లోపల ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అనిపించింది, డౌన్ అని కాదు. బికాస్ తను ఫన్ యాంగిల్ లో సూపర్ ఉంటాడు, టాస్క్ ఏమనిస్తే తను 100% ఆడతాడు. సో దాన్ని బట్టి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ఆడడానికి చేయడానికి చాలా ఎంతూజియాజం చూపించాడు. మరి ఇంకా ఆడియన్స్ చేతుల్లో ఉంది, ఎట్లా ఎవరిని గెలిపిస్తారనేది అందరూ బాగా. నేను చెప్పానా నా సపోర్ట్ నేను ఇప్పుడు అవినాష్ కి ఇస్తాను. గౌతమ్ బావ ఎవరికి బావ? నేను మళ్ళీ చెప్తున్నా, గౌతమ్ ని ఊరికే షోలో అన్ని హెల్దీగా తింటూ ఉండేవాడు, ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉండేవాడు, హెల్దీ బాయ్ అని ఏడిపించేవాళ్ళు. ఫన్ యాంగిల్ లో ముందే చెప్పేదాన్ని, ఏ బాబు నువ్వేమైనా ఫీల్ అయితే చెప్పు, నాకు నేనేమన్ను ఊరికే ఏడిపిస్తున్నా అనేది. తను చెప్పు